నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ద్వాదశ రాశుల వారికి మకర సంక్రమణం తర్వాత అసలు ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇప్పటివరకు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండుంటారు సో మరి ఆ బాధలన్నింటి నుంచి విముక్తి కలగాలి అంటే చక్కటి పరిహారాలు తెలియాలి కదా రాశిపరంగా మరి ద్వాదశ రాశుల వారికి ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరి ఏ విధంగా ఉండబోతోంది అని తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం గురువుగారు నమస్కారం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు మనకి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ 11 రోజులకి సంబంధించి కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు జాతకరీత ఒకసారి తెలియజేస్తారు గురుగారు. కర్కాటక రాశి వారికి సంబంధించి 21వ తారీఖు నుంచి 31 జనవరి వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం రాశిలోనే కుజుడు వక్రీకరించి స్తంభించి ఉండడం, అలాగే గురువు ఏకాదశంలో వక్రీకరించి ఉండడం, నవమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శుక్రుడు శని, సప్తమ స్థానంలో రవి మరియు షష్టమ స్థానమందు బుధుడు మరియు కేతుగ్రహ ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఒకే 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా లేవు. 2 గ్రహాలు, ఒక శుక్రుడు కూడా కలిపి 3 గ్రహాలు, మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అష్టమ శని ప్రభావము కర్కాటక రాశి వారికి కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ శుక్రుడితో కలిసి ఉండడం అష్టమ స్థానంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు, అనగా ఏ సమస్య ఎదుర్కొన్నా ఇంటి వాళ్ళే సమస్యలకి మూల కారణం అవుతారనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ స్త్రీలతో వ్యవహరించేటప్పుడు, మాటలు మాట్లాడేటప్పుడు, వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఏ స్థితిగతుల్లోనైనా కానీ జాగ్రత్తలు పాటించండి. వాళ్ళ కోపానికి గురయ్యే విధంగా ఉండకండి. ఇది ప్రధానంగా ఒక హెచ్చరికగా తీసుకోవచ్చు. అన్నిటికంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి పరధ్యాస ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ ధైర్యం ఉంటుంది, కానీ ఈ 12 రోజుల్లో ధైర్యం ఉన్నప్పటికీ కూడా అమలు చేయలేనటువంటి పిరికితనం ఉంటుంది. ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ ఒకటి ఏంటంటే ప్రధానంగా ఉద్యోగార్థులు చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. పెద్దల యొక్క అనగా ఉన్నత అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందడం, తద్వారా తోటి ఉద్యోగస్తుల అనుగ్రహం పొందడం, వారితో చక్కగా సఖ్యతగా ఉండడం, ఇవన్నీ మీకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ సోదర సోదరుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశాలు ఈ 12 రోజుల్లో గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నమ్మకస్తులు, పరిచయస్తులు, నూతన వ్యక్తులు ఎవరు పరిచయమైనా వాళ్ళ మీద ఒక ఆలోచన చేసి కానీ స్నేహాన్ని అంగీకరించకండి. భవిష్యత్తులో అది నష్టదాయకంగా అవుతుంది. ముఖ్యంగా మీకు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని డబ్బు అప్పు అడుగుతారు. కాబట్టి చాకచక్యంగా లౌక్యము ప్రదర్శించి ఆ సమస్య నుంచి బయటపడండి. ఎందుకనంటే డబ్బు మీరు ఇచ్చారా, మొహమాటానికి పోయి ఏదైనా ఇచ్చారా, అది మళ్ళీ తీసుకుని రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు పరిస్థితులు ఇంకా లేవు కదా అని చెప్పి వ్యాపారం చేసేటువంటి ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు. అటువంటి పనులని మీరు కాస్త మనస్సుని కంట్రోల్ చేసుకొని మీరు అటువంటి పనులని వాయిదా వేసుకోండి. ఎందుకనంటే సమయం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, వ్యాపారంలో మళ్ళీ ఎక్కువగా నష్టాలు, ఎక్కువగా అప్పు తీసుకొచ్చి విస్తరణ చేస్తే ఎక్కువగా నష్టాలు కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి విదేశీ విద్యార్థులకి విదేశీ యానానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. ఉన్నత విద్యకి సంబంధించి మంచి స్థితిగతులు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక సంఘంలో మీరు ఒక ప్రధానమైనటువంటి పాత్ర, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కావచ్చు, మీ పలుకుబడి విస్తరిస్తుంది. తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఒక పెద్దన్న పాత్ర మీరు పోషిస్తారు. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగము, అలాగే జనరల్ స్టోర్సు, టిఫిన్ సెంటర్సు, రెస్టారెంట్స్, హోటల్స్, జ్యువెలరీ రంగము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సైడ్ వెండర్స్, కర్రీ పాయింట్స్ నడుపుకునే వాళ్ళు, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఏమాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇనుము, స్టీల్ రంగము,
ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, తోలు చర్మ సంబంధమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, కింది స్థాయి 4th క్లాస్ ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తలు పాటించండి. మనోవ్యధకి గురయ్యేటువంటి అవకాశాలు మీకు గోచరం అవుతాయి. ఏదేమైనప్పటికీ కూడాను ఏతావాత ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అధిక శాతము కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తే చాలా మంచి జరుగుతుందనే విషయాన్ని గమనించుకోవాలి. దైవానుగ్రహం తప్పనిసరి అని విషయాన్ని గమనించుకోవాలి. పెద్దరికంతో చాలా సమస్యలు, మీ కుటుంబ సమస్యలు లేదా మీ బంధువుల సమస్యల్ని మీ పెద్దతనంతో, మీ మంచి ఆలోచనలతో వాళ్ళ సమస్యలను తీర్చగలుగుతారు. కానీ మీకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోలేక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఇబ్బంది పడతారు. అయితే ఎప్పటిలానే 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయాల్ని క్లుప్తంగా తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జనవరి 29వ తారీఖు రోజున మౌని అమావాస్య చాలా విశిష్టవంతమైనటువంటిది, ప్రభావవంతమైనటువంటిది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా కోర్టు సమస్యలు, ఉద్యోగ సమస్యలు, శత్రుబాధలు, నరబాధలు, అలాగే ఉద్యోగ బాధలు, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం దశమహావిద్యలలో భాగంగా వారాహి హోమం, ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమం మరియు రాజశ్యామల హోమం, ధూమవతి హోమం, ఈ 5 హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 21వ తారీఖు రోజున నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ధన రాబడి అధికంగా ఉంటుంది. అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి, గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఏ పని చేసినా సంతోషము పొందలేకపోవడం అనేటువంటిది గమనించుకోవాలి. అన్నిటికంటే మించి జాగ్రత్తగా విద్యా సంబంధమైన విషయాల్లో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి. ఇక 24, 25, 26 ఈ 3 రోజుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొంత అనారోగ్య సూచనలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా వృధా కాలయాపన జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. 27, 28 ఈ తారీఖుల్లో మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది. అలాగే దీనికి తగ్గట్టుగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో అనూహ్యంగా ఈ 2 రోజుల్లో వ్యాపారస్తులు 27, 28 తారీఖుల్లో చక్కగా డబ్బుని పొందగలుగుతారు. మీ ఖర్చులకి తగ్గట్టుగా ధనాదాయం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక 29, 30 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం వలన ఉద్యోగ సమస్యలు తీరుతాయి. అన్నిటికంటే నిరుద్యోగస్తులు ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. మీరు ఏ పని తలపెట్టినా ఆ పనికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో సహాయ సహకారాలు ఇతరుల ద్వారా మీరు పొందగలుగుతారు. ఇక 31వ తారీఖు రోజు మాత్రము ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఏదో కోల్పోయారు, ఏదో జరగబోతుంది అనేటువంటి యొక్క భయాందోళననే ఈ 31వ తారీఖుల్లో మీకు కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ 31వ తారీఖు వరకు ఖర్చులని వాయిదా వేసుకోవడమే, 31వ తారీఖు రోజున ఖర్చులని వాయిదా వేసుకోవడమే చాలా మేలని గమనించుకోవాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకనంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ ప్రధానంగా జీవితానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండడమే చాలా మంచిదని విషయాన్ని గమనించుకోవాలి. ఓకే గురుగారు, మరి మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయని అంటున్నారు కాబట్టి మరి ఈ కర్కాటక రాశి వారు ఈ 21 నుంచి 31వ తేదీలోపు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమైనా ఉంటుందా గురుగారు, తెలియజేస్తారా? ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే కాళీ కవచం, ఇవి 2 ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు గనక పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా ఈ చెప్పినటువంటి విధానం కంటే ఇంకా ఎక్కువగా మీ యొక్క జన్మజాతకంలో ఇంకా సమస్యలు ఉన్నాయంటే మీ యొక్క జన్మజాతకంలో నడిచేటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, రాశి యొక్క ఫలితాన్ని అలాగే పాటించాల్సినటువంటి పరిహారాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.